సాయంత్రం అవుతోంది. ఆకాశం మేఘావృతం అయి ఉంది. భారీ వర్షాగమనం సూచనగా గాలి రయ్యన పరుగు తీస్తూ వస్తోంది. ఆకాశంలో ఉరుములు దండోరా వేస్తున్నాయి. ఉండి ఉండి మెరుస్తున్న మెరుపులు వానరాకకి సంతోషంతో వెలిగించి విసురుతున్న మతాబుల్లా ఉన్నాయి. గ్రీష్మతాపానికి ఒడిలి సొమ్మసిల్లిపోయిన ప్రకృతి భగవంతుడి కటాక్షంగా వస్తున్న ఈ జీవనధారని చూసి ఆపద గడిచి గట్టెక్కించినందుకు అంజలి ఘటిస్తున్న సజన్లైన స్త్రీమూర్తిలా ఉంది. సంపన్నుల సౌకర్యానికి పరువు ప్రతిష్టలకి ప్రతిబింబంగా ఉన్న ఆ వీధిలో అత్యంత వైభవం ఉట్టిపడుతున్న ఇళ్ల తలుపులు కిటికీ రెక్కలని తోయటానికి విశ్వ ప్రయత్నం చేసి సాధ్యంగాక గాలి పరదాలను తోసుకుంటూ పరుగులు తీస్తోంది. ఆ వీధికంతటికీ తన ప్రత్యేక శైలిగా ఆర్కిటెక్చర్తో కనిపిస్తున్న పూజా నిలయం భవంతి పై అంతస్తులో పడక గదిలో టేబుల్ దగ్గర నిలబడి ఫోన్లో మాట్లాడుతోంది ఒక యువతి. ఆమెకి కాస్త దూరంలో గుమ్మానికి గాలికి రెపరెపలాడుతున్న పరదాని చేత్తో పక్కకు పట్టుకొని ఆ ఇంటి నౌకరు స్థూలకాయురాలైన తాయారు యజమానురాలు ఫోన్ పెట్టేసి ఇటు తిరిగే క్షణం కోసం ఓపికగా వేచి చూస్తున్న దానిలా ఎదురు చూస్తోంది. తాయారు ఇప్పటికిక్కడికి ఇది 4వసారి రావటం. క్రింద డ్రాయింగ్ రూమ్లో ఒకరి యజమానురాలు కోసం వేచి చూస్తున్నారని చెప్పటానికి. టేబుల్ దగ్గర నిలబడి మాట్లాడుతున్న యువతి పక్క నుంచి కనిపిస్తున్న ముఖంలో ఒంటురాయి వజ్రపుడక ఉండి ఉండి మెరుస్తోంది. ఆమె చుట్టుపక్కల ఏది గమనించినట్టు ఫోన్లో మాట్లాడుతోంది. ఆమె కంఠస్వరం ఆమెలాగానే అత్యంత లలితంగా ఉంది. మిస్సెస్ మాధుర్, మీరు అలా కంగారు పడి ఆవేశపడొద్దు. మీ అమ్మాయితో మీరు అలా తార్కాణానికి దిగకండి. ఆమె ప్రేమ వ్యవహారం మీకు అస్సలు తెలియనట్టే ఉండండి. తెలుసు మీ బాధ నాకు అర్థమవుతోంది. అవును, అతను మీ నిషాకి తండ్రి వయసు వాడని అన్నారు మీరు. ఆ ముకుందం గారింట్లో పార్టీలో మీరే మీ ఫ్యామిలీ ఫ్రెండ్ అని నాకు పరిచయం చేశారు. నాకు గుర్తున్నాడు. నో మిసెస్ మాధుర్, ప్లీజ్ మీరింత డీలా పడకూడదు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీరు ప్రాబ్లమ్స్ని చాలా ధైర్యంగా ఎదుర్కొంటారని మాకందరికీ తెలుసు. ఆమె కంఠం కరుణతో మరింత అనునయంగా మారింది. మిస్సెస్ మాధుర్, ఈ ప్రపంచంలో ఇద్దరి వ్యక్తుల మధ్య ప్రేమ ఎప్పుడు ఎందుకు ఏ విధంగా ప్రారంభమవుతుందో చెప్పలేం. అయ్యో, మీ వారు అలా అమ్మాయిని చంపేస్తానని బెదిరించకూడదు. నేను అభిజిత్ రాత్రి తప్పకుండా మీ ఇంటికి వస్తాం. అభిజిత్ ఏదో ఒక మార్గం చూస్తాడు. మీరు కంగారుతో మనసు పాడు చేసుకొని మీ అమ్మాయిని తిట్టవద్దు. నో మిస్సెస్ మాధుర్, మీ పరువు ప్రతిష్టల కన్నా మీ అమ్మాయి నిషా మీకు ముఖ్యం. నేను కూడా నిషాతో మాట్లాడతాను. తాయారు పరదా వదిలేసింది. యజమానురాలు స్నేహితురాలితో ఏదో కుటుంబ సమస్య అంతరంగికమైనది చర్చిస్తోంది. ఆ సంభాషణ ఇప్పుడే ముగిసేట్టు లేదు. ఆ ఇంట్లో పని వాళ్ళకి యజమానురాల్ని ఎప్పుడు మాట్లాడించాలో ఎప్పుడు మాట్లాడించకూడదో బాగా తెలుసు. క్రమశిక్షణ తూచా తప్పితే ఉద్యోగం ఊడి గేటు బయటకు పోవడమే శిక్ష. బ్రతిమలాటలు, క్షమాపణలు, కన్నీళ్ళు ఏమాత్రం పనిచేయవు. తాయారు ఇక లాభం లేదన్నట్టు వెనక్కి తిరిగి మెట్లు దిగి క్రిందికి వచ్చింది. అక్కడ విశాలంగా సాధ్యమైనంత సింపుల్గా చాలా కళాత్మకంగా ఉన్న పెద్ద డ్రాయింగ్ రూమ్లో కిటికీ దగ్గర ఇటువైపు వీపు పెట్టి ఒక యువకుడు నిలబడి బయట వానరాకని తదేకంగా చూస్తున్నాడు. నిశ్శబ్దంగా నిశ్చలంగా నిలబడి ఉన్న అతను హఠాత్తుగా చూస్తే ఆ డ్రాయింగ్ రూమ్లో అలంకరించిన ఆ సోఫాలు, పూల కుండీలు, బీరువాలు వాటితో అలంకారంగా అమిరిపోయిన ఒక మూర్తిలా ఉన్నాడు. తాయారు బొడ్లో నుంచి చిన్న అల్లిక సంచి తీసి దానిలోని మసాలా వక్కపొడి పలుకులు నోట్లో వేసుకుంటూ,
ఇదిగో అమ్మగారు ఫోన్లో మాట్లాడడం ఇంకా అవలేదు, ఇప్పుడప్పుడే అయ్యేట్టు లేదు కూడా అంది. ఆ కంఠం ఖంగున రాజదర్బార్లో ఫర్మానా చదువుతున్నట్టు ఉంది. అతను వానసందడి చూడటం వదల్లేనట్టు భుజం మీద నుంచి తల తిప్పి తాయారును చూసి మెల్లగా ఇటు తిరిగాడు. అతని వయస్సు 18 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉండవచ్చు. అతని శరీరంలో, ముఖంలో యవ్వనాగమన సార్వభౌమత్వం ఇప్పుడిప్పుడే తన సామ్రాజ్యం స్థాపించుకుంటోంది. ముఖం తేటగా ఉంది. అందమైన అతని చెక్కినట్టు పెదవుల కంటే చురుకైన అతని కళ్ళే ఎక్కువగా మాట్లాడేట్టున్నాయి. పొడుగరి అవటం వల్ల వయసుకి మించిన పెద్దరికం ఉంది. ముఖం చూడగానే బాల్య ఛాయలు ఇంకా తారట్లాడుతున్న పసితనం కనిపిస్తోంది. ఆ వయసులో ఆ పిల్లల్లో సహజంగా ఉండే ఈ ప్రపంచం అంతా నాదే, ఐ డోంట్ కేర్ ఫర్ ఎనీబడి అన్నట్టుగా లేడతను. ఈ ప్రపంచం ఏమిటో అర్థమైన వ్యక్తుల్లో ఉండే సీరియస్నెస్, ఈ లోకంలో తనకంటూ ఒక చోటు కావాలంటే మనిషి ఎంత కష్టపడాలో తెలిసిన మనిషిలా ఉన్నాడు. అతని క్రాఫ్ అందంగా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ శరీరం అతనికి దేవుడు ఇచ్చిన కానుకలా ఉంది. అతని కళ్ళకి ఉన్న అతి మామూలు కళ్ళజోడు కూడా అతని ముఖానికి ఒక విశిష్టమైన అందం తెచ్చింది. కుడి చెంప మీద 1-2 మొటిమలున్నాయి, కెంపులు అంటించినట్టుగా. అతను తాయారు ముఖంలోకి సూటిగా చూశాడు. తాయారు మెట్ల మీద కూర్చుంటూ, నువ్వింకా అరగంటన్నా ఎదురు చూడాల్సిందే అంది. అతను జవాబు చెప్పలేదు. టైం చూసుకున్నాడు. తాయారు ఒక్క నములుతూ అంది, కూర్చో, ఎంతసేపు అలా నిలబడుంటావు? నువ్వు రాగానే కూర్చోమని చెప్పానా లేదా? వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టపోతే మా అయ్యగారు చూశారంటే నా ఉద్యోగం ఊడుతుంది. అతని కాలనొప్పుల కంటే తన ఉద్యోగం భద్రంగా ఉండాలి అనే యావ కనిపిస్తోంది. వచ్చినప్పటి నుంచి ఈ కుర్రాడు అలా నించునే ఉన్నాడు. ఈ ఇంటి యజమానులు వారి సేవలో ఆలస్యమైనా సర్దుకుంటారు కానీ అతిథి సేవలో అవకతవక జరిగితే అస్సలు సహించరు. అతను మళ్ళీ కిటికీ వైపు తిరిగాడు. గాలి ఉధృతం మరింత వేగమైంది. అతను వాచి చూసుకున్నాడు. ఇటు తిరిగి చేతిలో ఫైల్ అక్కడ టీపాయ్ మీద పెట్టాడు. వెనక్కి తిరిగి గుమ్మం వైపు నడిచాడు. ఇదిగో వెళ్ళిపోతున్నావా అడిగింది. అతను జవాబు చెప్పలేదు, ఆగలేదు. ఇదిగో నీ పేరన్నా చెప్పు. తాయారు లేచి అల్లిక సంచి బొడ్లో దోపుకొని స్థూలకాయంతో గుమ్మం దగ్గరికి వచ్చేసరికి అతను గేటు దాటుతూనే ఉన్నాడు. అయ్యో, నువ్వు బంగారంగాను, పేరైనా చెప్పకుండా పోతున్నావే అంటూ లోపలికి తిరిగి వచ్చింది. టీపాయ్ మీద ఫైల్ను చూసి, ఇక్కడ పెట్టిపోతే ఏమిటట, అమ్మగారికి ఇవ్వాలా? మాటే బంగారంలో దాచుకుని వెళ్ళాడు. సనుక్కుంటూ ఫైల్ చంకన పట్టుకొని మళ్ళా మెట్లెక్కి పైకి వచ్చేసరికి యజమానురాలు టేబుల్ దగ్గర కూర్చొని ఉత్తరం రాసుకుంటుంది. ఎవరో కుర్రాడు మీకోసం వచ్చి అరగంట చూసి వెళ్ళాడమ్మా అంటూ ఫైల్ ఆమె టేబుల్ మీద పెట్టింది. ఎవరు? ఉత్తరం రాయటంలో లీనమైన ఆమె ఫైల్ వంక చూడలేదు. ఏమో, పేరు కూడా చెప్పలేదు. సరే తాయారు అనేసింది ఆమె. తాయారు వెళ్ళబోయి ఆగింది. టీ తీసుకురానా అమ్మా? తీసుకురా. తాయారు శబ్దం కాని అడుగులతో వెళ్ళిపోయింది. ఇంతలో ఫోన్ మోగింది. ఆమె కుడి చేత్తో వ్రాస్తూనే ఎడం చేత్తో ఫోన్ తీసింది. ఎస్ అంది. పూజ? అవతల నుంచి మంద గంభీర స్వరం వినిపించింది. ఆ కంఠం వినగానే ఆమె ముఖంలోకి కాంతి నిండిన సోయగం వచ్చింది. కుడి చేయి అప్పటి వరకు వ్రాస్తున్న పెన్నుని అప్రయత్నంగా వదిలేసింది. కుర్చీలో వెనక్కి ఆనుకుంటూ అంది. ఆ పలకటంలో వెన్నెల సొగసు, గులాబీల మృదుత్వం ఉంది. ఏం చేస్తున్నావు? నాన్నకు ఉత్తరం రాస్తున్నాను. నేను పంపిన అబ్బాయిని చూసావా? నీకెలా అనిపించాడు?
అబ్బాయా? ఎవరు? చెప్పానుగా ఫోన్లో ఫైల్ పంపాను. ఓ, అతను నన్ను కలవలేదు. నేను మిస్సెస్ మాధుర్తో ఫోన్లో మాట్లాడుతుంటే వెళ్ళిపోయాడుట. మిస్సెస్ మాధుర్ వాళ్ళ నిషా గురించి చాలా వర్రీడ్గా ఉంది. తండ్రి వయసు ఆయనతో పెళ్ళంటోందిట. పూజ, నేను నిన్ను అతను చూడమని చెప్పాను. సారీ. ఓహ్, నన్ను ఇవాళ చాలా డిసప్పాయింట్ చేసావు. సారీ అన్నానుగా. అతనంత త్వరగా వెళ్ళిపోతాడని అనుకోలేదు. అవతల నుంచి మౌనమే సమాధానమైంది. అభిజిత్ ప్లీజ్. ఓకే, విజిటర్స్ ఉన్నారు, వారితో మాట్లాడుతూ మధ్యలో వచ్చాను, ఉంటాను. ఒక అరగంట ముందు వస్తావా? మిస్సెస్ మాధుర్ దగ్గరికి వెళ్దాము. పూజ, ఈ సాయంత్రం నాకు ఒక పనిష్మెంట్ ఇస్తున్నావా? అభిజిత్ ప్లీజ్. ఆమె నీ ప్రొడక్ట్ని ప్రమోట్ చేస్తున్న ముఖ్య వ్యక్తి అని మర్చిపోకు. ఓకే ఓకే. అతను ఫోన్ పెట్టేశాడు. ఆమె ఫోన్ పెట్టేసిన తర్వాత కూడా ఇంకా అలాగే వెనక్కి ఆనుకుని కూర్చుంది. ఆమె చుట్టూ సుమధురమైన ఆనందం జలతారు తెరలా ఆవరించినట్టు ఉంది. మనసులో నిండైన తృప్తి, దాని వలన శరీరానికి ఏదో చెప్పలేని హాయి. తాయారు టీ తెచ్చి ఆమె ఎదురుగా పెట్టింది. తాయారు, వచ్చిన అబ్బాయిని కూర్చోమని చెప్పలేదా? అంత త్వరగా ఎందుకు వెళ్ళనిచ్చావు? టీ కప్పు తీసుకుంటూ అడిగింది. అయ్యయ్యో, కూర్చోమని ఒక్కసారా? 10 సార్లు చెప్పాను. అసలు కూర్చోనే లేదు. చాలా విసుగ్గా నిలబడ్డాడు. మీకోసం అక్కడికి 4 సార్లు వచ్చి తొంగి చూశాను. మీరేమో ఫోన్లో మాట్లాడుతున్నారు అంటూ పురాణం విప్పింది. సరేలే అంది. తాయారు వెళ్ళిపోయింది. పూజ టీ కప్పు తీసుకొని వరండాలోకి వచ్చింది. గాలి లేస్ పరదాలని తన్నేస్తూ, కిటికీ రెక్కలని తలుపులని ఊపేస్తూ ఈల చప్పుడుతో పరుగులు తీస్తోంది. చెట్ల కొమ్మలు కూడా ఊగుతున్నాయి. 1 అర పెద్ద పెద్ద చినుకులు టప్ టప్ అనే శబ్దంతో రాలుతున్నాయి. పూజ పైట కొంగు గాలికి తెరచాపల రెపరెపలాడుతూ తనని బంధించిన పిన్నిని వదిలించుకోవడానికి సతమతం అవుతోంది. పూజ బయట ప్రకృతిని గమనిస్తోంది. మనసు ప్రశాంతంగా ఉంటే ఈ ప్రకృతిలో క్షణం క్షణం కలిగే మార్పులు ఆనందంగా గమనించవచ్చు. పూజ మనసు ఎప్పుడూ ప్రశాంతంగానే ఉంటుంది. ఇప్పుడు అలాగే ఉంది. ఆమె మనసులో తృప్తి నిండిన ఆనందం. ఇంతలో హఠాత్తుగా గదిలో నుంచి మళ్ళీ ఫోన్ మోగసాగింది. పూజకి ఆ ధ్వని అర్థమైంది. అభిజిత్ మళ్ళీ ఎందుకు పిలుస్తున్నాడు? 2 అడుగుల్లో వచ్చినట్టుగా ఫోన్ దగ్గరికి వచ్చి తీసింది. పూజ, అవతలి నుంచి అతను పిలిచాడు. నువ్వే అనుకున్నా చెప్పటంలో ఆమె సంతోషం. అది వినగానే అతని గొంతులో మెత్తని నవ్వు. ఫోన్ తీసుకొని త్వరగా వరండాలోకి రా, చాలా త్వరగా రావాలి. ఏమైంది? ఆదుర్దాగా అడిగింది. రమ్మంటున్నానా? అతని గొంతులో అసహనం. ఆమె వెంటనే కార్డ్లెస్ ఫోన్ తీసుకొని వరండాలోకి వచ్చింది. వచ్చాను అంది. నాకు కనిపిస్తున్నావు. చప్పున పిట్టగోడ దగ్గరికి వచ్చి బస్టాప్ వైపు చూడు. అతని ఆదేశం అక్షరాలా పాటించింది. పిట్టగోడ దగ్గరికి వచ్చి వంగి ఇంటికి కుడివైపు వీధి చివర ఉన్న బస్టాప్ వైపు చూసింది. చూసావా? అతను అడిగాడు. చూస్తున్నాను. అక్కడ ఏం కనిపించింది? కూరగాయలు అమ్మే బండి, అడుక్కునే ముష్టివాడు, ఇంకా బస్టాప్ దగ్గర మనుషులు. వాళ్ళందరికీ కాస్త ఎడంగా మామూలు ఫ్రేమ్ కళ్ళద్దాలు పెట్టుకున్న ఒక కుర్రాడు నిలబడి ఉన్నాడు చూడు. పూజ చూసింది. అవును, 18 నుంచి 20 సంవత్సరాల మధ్య వయసు గల అబ్బాయి అతను. గాలికి అతని క్రాఫ్ దట్టమైన పైరులా అలలుగా కదులుతోంది. అతను అటువైపు మెయిన్ రోడ్డుకి రాబోయే బస్సుకి అభిముఖంగా నిలబడి ఉన్నాడు. పక్క నుంచి కళ్ళజోడు పెట్టుకున్న ముఖం కాస్త కనిపిస్తోంది. అతనిలో పూజకి ప్రత్యేకత ఏం కనిపించలేదు.
సరిగ్గా చూసావా? ఆ పక్క నుంచి ముఖం కనిపిస్తోంది. హీ సిద్ధార్థ్. పూజ వింటోంది. పూజ, రాబోయే సంవత్సరాల్లో ఈ కుర్రాడు అతి త్వరలోనే మన అడ్వర్టైజింగ్ శాఖలో అందరికంటే ఉన్నతమైన పదవి అందుకుంటాడు. నాకేం సందేహం లేదు. ఎలా చెప్తున్నావు? నువ్వు అతనితో మాట్లాడలేదుగా. నువ్వు గతంలో చెప్పిన వ్యక్తులంతా నీ జోస్యానికి నువ్వు అన్నదానికంటే ముందే రుజువు చేశారు. అతను వాళ్ళందరికీ మించినవాడు. హీ ఈజ్ వెరీ వెరీ టాలెంటెడ్. అర్థమైంది. లేకపోతే నువ్వు అతన్ని నేను చూసి తీరాలని ఇంత పట్టుపట్టవు. థ్యాంక్ గాడ్. నువ్వు అతన్ని మిస్ అయ్యావనుకొని డిసప్పాయింట్ అయ్యాను. నీకు చూపించేశాను. అతన్ని అపాయింట్మెంట్ చేస్తున్నట్టు లెటర్ టైప్ చేయమని చెబుతాను. అతను మధ్యలో ఆగిపోయాడు. పూజ బస్ స్టాప్ వైపు చూస్తోంది. ఇంతలో బస్సు వచ్చింది. అప్పటికే కిక్కిరిసి ఉన్న బస్సు క్షణం ఆగింది. జనం తోసుకుంటూ దిగారు. క్రిందనున్నవారు ఎక్కటానికి అవస్థ పడుతున్నారు. బస్సు కదిలింది. అతను చివర్లో ఏదో విధంగా బస్సు కమ్మి దొరకపుచ్చుకున్నాడు. ఒక పాదం ఫుట్బోర్డ్ మీద ఆనింది. రెండో చెయ్యి, కాలు గాలిలో ఈదుతున్నాయి. అతని పాదానికున్న హవ్వాయి చెప్పు ఊడి రోడ్డు మీద పడిపోయింది. బస్సు వెళ్ళిపోయింది. హవ్వాయి చెప్పు అడుగు భాగం అరిగి తినేసినట్టు ఉంది. స్ట్రాప్ దగ్గర పెట్టిన పిన్ ఊడినట్టు నిడివి ఉంది. పూజ, అభిజిత్ పిలిచాడు. చూసావుగా అతని కండిషన్. హీ నీడ్స్ మనీ, ఐ నీడ్ టాలెంట్. సో వి బోత్ నీడ్ ఈచ్ అదర్. అతని అపాయింట్ ఆర్డర్ మీద సంతకం చేస్తున్నాను డియర్. ఓకే, ఉంటాను. త్వరగా వస్తావు కదా? తప్పదు కదా. మిస్సెస్ మాధుర్ నా ప్రొడక్ట్ చీఫ్ ప్రమోటర్ కదా. అతని గొంతులో మళ్ళీ మెత్తని నవ్వు. ఫోన్ పెట్టేశాడు. అప్పటికే వానజల్లు ఎక్కువైంది. పూజ వరండాలోకి వచ్చింది. తమ ఇంటి గేటుకి కాస్త కుడి పక్కకి సరిగ్గా ఎదురుగా 6 అంతస్తుల బిల్డింగ్ ఉంది. దానికి పై భాగంలో పూజ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే అక్షరాలున్నాయి. దాని లైట్లు రాత్రివేళ ఎంత దూరానికైనా కనిపిస్తూ ఉంటాయి. పూజ ఆ బిల్డింగ్ని ఇష్టంగా కళ్ళారా చూస్తున్నట్టు చూసింది. 8 సంవత్సరాల క్రితం ఆఫీస్ కోసం ఈ బిల్డింగ్ కట్టిన తర్వాత అభిజిత్కి తనకి ఏ క్షణంలో కావాలంటే ఆ క్షణంలో ఒకరికి ఒకరు కనిపించే అదృష్టం కలిగింది. దాదాపు 10 సంవత్సరాల క్రితం ఇదంతా దుబ్బు దుప్పలతో, కొండలతో, ఎగుడు దిగుడుగా అడవిలా ఉండేది. అభిజిత్ ఇది కొని ఫ్లాట్స్గా విభజించి అమ్మకానికి పెట్టాడు. సహజంగా చాలా వరకు అతని భాగస్వాములు వారి బంధుమిత్రులే కొనటంతో ఖరీదైన ఇల్లు వచ్చేసినాయి. ఇది త్వరలోనే డబ్బున్న వారి ప్రత్యేక కాలనీగా మారిపోయింది. కాలనీ మొదట్లో ఈ వీధి మొదలయ్యే చోటు మెయిన్ రోడ్డుకి ఆనుకొని బస్ స్టాప్ ఉంది. 4-5 చిల్లర మల్లర దుకాణాలున్నాయి. అందువలన ఇక్కడ ఈ ప్లాట్ని తీసుకోవడానికి మెంబర్స్ ఎవ్వరూ ఇష్టపడకపోవడంతో అభిజిత్ తనే ఇంటి కోసం తీసుకున్నాడు. ఇంటికి ఎదురుగా ఆఫీసు స్థలం. అందులో కట్టిన 6 అంతస్తుల భవనంలోకి అన్ని విభాగాలు వచ్చేసినాయి. పూజ ఎదురుగా ఉన్న ఆఫీస్ బిల్డింగ్ చూసింది. ఇక్కడ తను నిలబడితే అటు ఆఫీస్ బాల్కనీలోకి అభిజిత్ వస్తే తనకి కనిపిస్తాడు. ఇది వరకు ఆఫీస్కి ఇంటికి 20 కిలోమీటర్ల దూరం ఉండేది. వాన ఉధృతంగా మారుతోంది. ఎడమవైపు ఎదురుగా పార్కులో పిల్లలు వానలో తడుస్తూ కేరింతలు కొడుతూ పరుగులు తీస్తున్నారు. వారి నవ్వులు గాలిలో తేలి వస్తున్నాయి. పూజ ఒక్క నిమిషం సర్వం మరిచిన దానిలా వారినే గమనిస్తూ స్తంభానికి ఆనుకొని చిత్తరువులా నిలబడింది. వాన గాలి తోపుకి వచ్చి తన మీద పడి తడవటం కూడా గమనించలేదు. వానలో పరుగులు తీస్తున్న పిల్లలంతా రంగురంగు సీతాకోక చిలకల్లా చూడముచ్చటగా ఉన్నారు.
అభిజిత్కి పిల్లలంటే చాలా ఇష్టం. ఆ పిల్లల పార్కుని అతనే ఆర్కిటెక్ట్ ఇంజనీర్ని దగ్గర పెట్టుకొని ఎంతో అందంగా రకరకాల ఆటలకి సౌకర్యాలు చేశాడు. పూజ మనసులో ఎక్కడో అట్టడుగున మారుమూల దాగి ఉన్న అశాంతి పొగల వలయారూపంగా లేచి వస్తోంది. ఆమె ఆంతర్యం తలుపుల మధ్య నుంచి దూసుకొచ్చిన అది నిట్టూర్పు రూపంగా బయటకొచ్చింది. తనకి అభిజిత్కి వివాహం జరిగి 18 సంవత్సరాలు దాటింది. కానీ పిల్లలు కలగలేదు. కారణం తనకి తెలియదు. ఈ ప్రసక్తి తమ ఇద్దరి మధ్య అతను ఎన్నడూ రానివ్వడు. పిల్లలు లేని వెలితి ఇద్దరూ ఫీల్ అవుతున్నారు. ఈ దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు. కానీ వైద్యశాస్త్రం తమని కరుణించలేదు. ఈ శూన్య ఫలితాన్ని మౌనంగా స్వీకరించడం తప్ప మరో మార్గం లేదని ఇద్దరికీ అర్థమైపోయింది. కొంతమందికి కొన్ని అదృష్టాలు దక్కవు. అదంతే. ఇద్దరికీ ఈ ప్రాణప్రదమైన అపురూపమైన ఆనందం ఎదుటివారికి అందివ్వలేకపోయామే అనే వ్యధే ఎక్కువగా ఉంది. పూజ ఎంత వద్దని తోసేసినా ఈ అశాంతి అప్పుడప్పుడు అలజడి కెరటంగా పొంగి తన ఆత్మతీరాన్ని తాకుతూనే ఉంటుంది. ఈ ఒక్క బాధనే ప్రాణంగా ఉండే ఎదుటివారితో పంచుకోకుండా ఎవరికి వారే దిగమింగుతున్నారు. గత 5 సంవత్సరాల నుంచి అభిజిత్ వ్యాపార విస్తరణ మరింత విస్తృతం చేసి తులామునకలు అయ్యేంత పనిలో మునిగిపోతున్నాడు. సహజంగా అతనికి ఏకాగ్రతకి ఫలితంగా వ్యాపారం కోటికి పడగలెత్తుతోంది. ఇంత తీరికలేని పనుల్లో అతను పూజని హాలిడేకి తీసుకువెళ్ళటం ఒక ముఖ్యమైన భాగంగా మలుచుకున్నాడు. అతను సహజంగా నవ్వుతూ సరళమైన జీవితం ఇష్టపడే మనిషి. ఖాళీగా ఉండడం ఇష్టం లేక సందడిలోకి తను వెళ్ళిపోతూ భార్యని చేయి పట్టి లాక్కు వెళ్తున్నాడు. తనకి అదృష్టం, అనురాగం, ఆత్మీయత, సర్వ సుఖాలు బంగారు పల్లెల్లో పెట్టి అందించిన అభిజిత్కి అతనికి అసలైన ఆనందం ఏమిటో అర్థమై కూడా దాన్ని ఇవ్వలేని అశక్తురాలు అవుతోంది. ఒక్కోసారి ఏమిటి శాపం అని వ్యధ కలుగుతోంది. 3 సంవత్సరాల నుంచి అభిజిత్ ఫ్యాక్టరీ యానివర్సరీ డే నాడు కరుణాశ్రమంకి వెళ్ళి అక్కడ అనాథ బాలికలకి వారికి సంవత్సరానికి సరిపడే అవసరమైన తిండి, మందులు, బట్టలు, ఆట వస్తువులు ఖర్చులకి ఏర్పాటు చేసి వస్తున్నాడు. ఆ చెక్ తన చేతనే ఇప్పిస్తున్నాడు. ఫ్యాక్టరీ యానివర్సరీ డే తమ మ్యారేజ్ డే అవటం ఇది వరకు తనకి చాలా ఆనందంగా ఉండేది. ఇప్పుడు బాధ మనసుని మెలిపెడుతోంది. అభిజిత్కి ఈ ఆనందం ఇవ్వటం తన ఆత్మధర్మం. కానీ అది నెరవేర్చలేని అశక్తురాలు అయిపోతోంది. తను ఎన్నోసార్లు ఈ ప్రసంగం ఎత్తడానికి ప్రయత్నిస్తుంటే అభిజిత్ వెంటనే, పూజ, మన వర్కర్స్ 150 కుటుంబాల పిల్లలంతా మనవాళ్ళు కాదా? కరుణాశ్రమంలో అంతమంది బాలబాలికలు మనకి చాలరా? నీకు ఇంకా కావాలో చెప్పు. మనం మనసు విశాలం చేసుకుంటే దేవుడి చిరునవ్వులు ఆయన ఈ ప్రపంచంలో చిన్నారు అంతా మనవాళ్ళే అంటాడు. తను అతని కళ్ళల్లో దాచేసుకున్న బాధను వెతుకుతోంది. కానీ అతని కళ్ళల్లో నిజంగానే అలాంటిదేమీ కనిపించదు. నిర్మలమైన మనసు, తృప్తి నిండిన జీవితానికి అవి ప్రతిబింబాలుగా ఉంటాయి. నీకు ఇంకా ఈ ఆలోచనలు వస్తున్నాయి అంటే తప్పు నాదే. నేను ఈ వ్యాపారం కొంతైనా వదిలేసి నీతో గడపాలి. వద్దు వద్దు, తను అతన్ని వారించింది. అతను బిజీగా ఉంటే ఈ వెలితి గుర్తుకు రాదని తన నమ్మకం. తను సందడిగా క్షణం తీరిక లేకుండా ఉంటే అతనికి శాంతి. అందుకే పూజ వర్కర్స్ కుటుంబాల దగ్గరకు వెళ్ళి వారి బాగోగులు చూస్తూ వారి చేత కోఆపరేటివ్ సొసైటీ తెరిపించింది. దాని ద్వారా ఇళ్లల్లో ఉన్న ఆడవారికి పనులు కల్పించింది. ఈ కాలనీ మహిళా మండలి ప్రెసిడెంట్గా ఏదో ఒక కార్యక్రమం జరిపిస్తూ వాటితో
క్షణం తీరిక లేకుండా జీవితం మలుచుకుంది. అమ్మగారు, అయ్యగారు వచ్చేశారు, తాయారు వచ్చి చెప్పింది. పూజ ఆలోచనలు వదిలించుకొని ఈ లోకంలోకి వచ్చినట్టుగా చూసింది. అప్పటికే మెట్ల మీద అభిజిత్ మాట వినిపిస్తోంది. పూజ పిలుస్తూనే వచ్చాడు. ఎదురు వచ్చింది. పూజ ఏదో చెప్పబోతున్న అతను ఆగిపోయాడు. వర్షంలో తడిచావా? లేదు లేదు, ఇప్పుడే 2 చినుకులు పడ్డాయి అంటూ బెడ్రూమ్లోకి వెళ్తుంటే అతని చెయ్యి ఆమె భుజం మీద ఆనింది. త్వరగా బట్టలు మార్చుకొని క్షణంలో వచ్చేస్తాను అంది. అప్పటికే అతని భుజం పట్టి మెల్లగా తన వైపు తిప్పుకున్నాడు. ఆ కళ్ళల్లోకి అతని కళ్ళు దేనికోసమో వెతికినట్లు నిశితంగా చూసినాయి. చిరుజల్లులకి 1-2 ముంగురులు నుదుట అతుక్కున్నాయి. ఆరోగ్యం, అందం విరబూసిన పారిజాతం లాంటి ముఖం. ఆ కళ్ళల్లో నీలి నీడలు అతని నిశిత చూపుల గేలానికి ఎక్కడ చిక్కుకుంటాయేమోనని భయపడినట్లు త్వరగా పారిపోతూ అదృశ్యమైపోయాయి. పూజ పెదవుల మీద మనోహరమైన చిరునవ్వు విరిసింది. అభిజిత్ ఏమీ అనలేదు. మౌనంగా భార్య భుజాల చుట్టూ చేయి వేసి పడక గదిలోకి తీసుకువచ్చాడు. పూజ వెళ్ళబోతుంటే భుజాల మీద చేతులు ఆనించి కుర్చీలో కూర్చోబెట్టాడు. తనే వెళ్ళి టవల్ తెచ్చి ఆమె ముఖం అద్ది తుడిచాడు. తల మీద అద్దాడు. నన్ను త్వరగా రమ్మని చెప్పి నువ్వు ఆ విషయం మర్చిపోయావంటే తగ్గు స్వరంతో అన్నాడు. వానని చూస్తున్నాను. వానలో తడుస్తున్నావు, అయినా గమనించలేదు. నీకు ఏ విషయంలో పరధ్యాస వస్తుందో నాకు తెలుసు. పూజ మౌనంగా ఉండిపోయింది. గదిలోకి పార్కులో పిల్లల నవ్వుల్ని గాలి మోసుకువచ్చి గుమ్మరించి వెళ్తోంది. పూజ అతని చూపులు తప్పించుకోవటానికి ప్రయత్నిస్తోంది. అభిజిత్ భార్య గడ్డం మునివేళ్లతో అలా ఓకగా ఎత్తాడు. పూజ, నేను నీకు చాలనా? ఇంకెవరో కావాలా? ఆమె వద్దన్నట్టు తల ఊపింది. మనకు పిల్లలు పుట్టలేదంటే అసలు దోషం నాదేనేమో అనిపిస్తోంది. పిల్లలు పుట్టిన తర్వాత భార్యలు మారిపోతారు బాబోయ్. మన మీద ప్రేమ తగ్గిపోతుంది అని సురేంద్ర ఎప్పుడూ మొత్తుకునేవాడు. మన పెళ్ళైన కొత్తలో నేను అదే భయపడేవాడిని. పూజ, భగవంతుడికి నా బలహీనత ఏమిటో అర్థమైపోయినట్టుంది. నీ ప్రేమను నేను ఎవ్వరికీ భాగస్వామ్యం పంచలేను. భగవంతుడు అందుకే ఈ తీర్పు ఇచ్చినట్టున్నాడు. పూజ చెయ్యి మెల్లిగా పైకి లేచింది. అతని తల మీద ఆనింది. మరుక్షణం అతని ముఖం ఆమె ముఖానికి దగ్గరగా వచ్చింది. అతని నుదుట మీద ఆమె పెదవులు ఆనాయి జవాబుగా. ఆ స్పర్శ అతనికి తృప్తి అయిన అతని శరీరంలో నుంచి మనసులోకి దూసుకు వెళ్ళింది. థ్యాంక్ యూ అన్నాడు. తాయారు ట్రేలో కాఫీ పాట్, కప్పులు తెచ్చి అక్కడికి వచ్చింది. అభిజిత్ భార్యని వదిలేసి క్రాఫ్ సర్దుకొని కోటు విప్పే నెపంతో దూరంగా వెళ్ళాడు. తాయారు వెళ్ళిపోయింది. అభిజిత్ టై విప్పుకుంటుంటే పూజ కాఫీ కప్పు తీసుకువచ్చింది. అతను కాఫీ కప్ అందుకొని భార్య భుజం చుట్టూ చేయి వేసి తీసుకువచ్చి మంచం మీద కూర్చోబెట్టి పక్కన కూర్చొని కాఫీ ఆమె పెదవులకి అందించాడు. నేను తెచ్చుకుంటాను. లేవబోయింది. ఇద్దరం ఇది షేర్ చేసుకుందాం. అతని కంఠం అనునయంగా ఉంది. ఇద్దరూ కాఫీ తాగారు. మనం మిస్సెస్ మాధుర్ ఇంటికి వెళ్ళాలి, ఆమె గుర్తు చేసింది. నేను రెడీ అన్నాడు. 10 నిమిషాల్లో వచ్చేస్తాను అంది. అతను పూజను వదిలాడు. పూజ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళింది. అభిజిత్ వచ్చి కిటికీకి దగ్గరగా నిల్చున్నాడు. పార్కులో పిల్లలు ఆడుతున్నారు. వాన తగ్గిపోయింది. ప్రకృతి వానలో తడిసి చిరునవ్వులు నవ్వుతున్న చిన్నారి పిల్లలా ఉంది. పిల్లలు ఇళ్ళకి పరుగులు తీస్తున్నారు. చుట్టుపక్కల ఇళ్ళ గేట్లు తెరుచుకుంటున్నాయి. మమ్మీ, డాడీ తల్లిదండ్రుల కోసం పిలుస్తూ తమ ఇంటికి వచ్చిన సంకేతంగా హర్షాతిరేకంతో అరుస్తున్నారు.
కొంతమంది తల్లిదండ్రులు ఎదురొచ్చి కౌగిలించుకొని ముద్దాడి లోపలికి తీసుకువెళ్ళిపోతున్నారు. అభిజిత్ దవడ ఎముక బిగిసింది. అతని చూపులు తన ఇంటి గేటు ముందు అరక్షణం నిలిచాయి. అవి అలా ఎప్పుడు తెరుచుకోవు. ఆ చిన్నారి పలకరింతలు, ఆ లేలేత స్పర్శ కోసం, ఆ పిలుపు వినగానే కళ్ళల్లో తలుక్కుమనే ఆనందం కోసం తమ సర్వస్వం వదులుకోవటానికి తను, పూజ సిద్ధంగా ఉన్నారు. కానీ ఆ అదృష్టం తమకి దక్కే అవకాశం లేదు. ఫ్యాన్ జేబుల్లో చేతులుంచుకొని అతను నిట్టూర్పు అణుచుకున్నాడు. ఇంతలో టేబుల్ మీద ఫోన్ మోగింది. అతని భుజం మీద నుంచి తిరిగి చూశాడు. ఆలోచనలు వదిలించుకొని గదిలోకి తిరిగొచ్చాడు. ఫోన్ తీయగానే అవతల గొంతు విని, ఎస్ మిస్సెస్ మాధుర్, మేం మర్చిపోలేదు, పూజ రెడీ అవుతోంది, మీ ఇంటికే బయలుదేరుతున్నాం అని పెట్టేశాడు. ఫోన్ పెట్టేయగానే పక్కన ఉన్న ఫైల్ కనిపించింది. దాన్ని అతను ఇష్టంగా తీసి చూశాడు. లోపల ఒక డ్రాయింగ్ ఉన్న పేజీ ఉంది. అది ఆడవాళ్ళు వంట చేసేటప్పుడు కట్టుకునే యాప్రాన్. దానికి 4 జోబీలున్నాయి. ఒకదానికి యారో మార్క్స్ ఇచ్చి దారం, సూది మొదలైనవి, రెండో జోబీ దగ్గర చిన్నపిల్లల పిన్నీస్లు మొదలైనవి, మూడో దాని దగ్గర మగవారి బటన్స్, 4వ దాని దగ్గర ఇంటి తాళం చెవులు అన్నీ వేసి ఉన్నాయి. అభిజిత్ ఇంకా దాన్నే కుతూహలంగా శ్రద్ధగా చూస్తున్నాడు. సిద్ధార్థ ఇంటర్వ్యూకి రాగానే తన ఫ్యాక్టరీలో తయారైన సరికొత్త జూట్ మెటీరియల్ చూపించి, ఇది కామన్ ఫ్యామిలీలోకి వెళ్ళాలి అని నా ఉద్దేశం. ఏ రకంగా అయితే సులువుగా, చీప్గా కుటుంబాల్లోకి పంపగలవో డిజైన్ వెయ్యి, ఓన్లీ 2 minutes టైం అన్నాడు. అతను కుర్చీలో కూర్చుని పేపర్, పెన్ సరిగ్గా పెట్టుకోవటానికి ఒక్క క్షణం పట్టింది. మరో 1/2 నిమిషంలో డ్రాయింగ్ పూర్తి చేసి తన ముందుకు నెట్టాడు. తను చూస్తున్న కొద్దీ ఆశ్చర్యం వేసింది. వంట ఇంట్లో ఆడవారికి వంట చేసేటప్పుడు వేసుకునే యాప్రాన్ చాలా తక్కువ ధరలో ఇవ్వచ్చు. ఇది ఎందుకు వేశావు? తలెత్తుతూ అడిగాడు. మధ్యతరగతి కుటుంబాల్లో ఇది చాలా అవసరం సార్. చాలామంది ఆడవారు ఇలాంటి సదుపాయం చేసుకోవాలని తెలియక అగ్ని ప్రమాదాలకు గురవుతున్నారు. మీ ప్రొడక్ట్ వంటింట్లో నుంచి ప్రారంభమై ఆడవారిని ఆకట్టుకుంటే మిగతా ఇంటి అలంకరణ కోసం డిమాండ్ అదే వస్తుంది. అతని మాటలు సూటిగా ఉన్నాయి. చెప్పగానే మళ్ళా సీరియస్గా మౌనంగా ఉండిపోయాడు. అభిజిత్ గడ్డం క్రింద బొటనవేలుంచుకొని దాన్ని తదేకంగా చూశాడు. ఏదైనా రైటప్ రాయ్ అతని ముందుకు జరిపాడు. సిద్ధార్థ అరసెకండ్ దాన్ని తదేకంగా చూశాడు. తర్వాత పెన్ తీసుకొని స్ట్రోక్ ఇచ్చేనట్టు వ్రాసాడు. మీ ఆదాయం మీద పొదుపు, అదే మాకు సదా గమనింపు. మీ శ్రేయస్సే మా వ్యాపార ధనస్సు. మీ సుఖ సంతోషాలు మా విజయ రథచక్రాలు. అభిజిత్ వైపు రాసిన కాగితాలు తోసి మళ్ళా నిటారుగా సీరియస్గా కూర్చున్నాడు. అభిజిత్కి సంతృప్తిగా అనిపించింది. ఫైల్ మూసి అతనికిచ్చి తమ ఇంటికి వెళ్ళి మేడం గారికి ఇవ్వమని ఆదేశించాడు. సిద్ధార్థ వేసిన దాంట్లో స్త్రీల ఉపయోగం, రక్షణకి ప్రాధాన్యత ఉంది. ఇంత చిన్న వయస్సులో అంత ఆలోచన, శ్రద్ధ, వారి అవసరం వెంటనే స్ఫురించిన జాగ్రత్తకి అభిజిత్ ముగ్ధుడయ్యాడు. నిజానికి స్త్రీలను మెప్పిస్తే గృహాలకి సంబంధించిన ఏ ప్రొడక్ట్ అయినా త్వరగా విజయం సాధిస్తోందనేది తన నమ్మకం కూడా. ఈ విషయంలో తనకి సిద్ధార్థకి ఏకాభిప్రాయం మొదటి క్షణంలోనే కుదిరింది. అతని టాలెంట్ విషయంలో ఎలాంటి సందేహమూ లేదు. కానీ ఆ టాలెంట్ ఎక్స్ప్రెషన్ మొదట్లోనే పువ్వు గురించి పరిమళం తెలుసుకున్నట్టుగా ఒక మానవత ఉంది. తెలివితేటలుంటే వ్యాపారం ఎంతైనా విస్తరించవచ్చు. కానీ దాని పునాది మానవత మీద ఉండి తీరాలి. అభిజిత్ ఆ డ్రాయింగ్ చూసిన కొద్దీ ముగ్ధుడవుతున్నాడు.
నేను రెడీ. పూజ వచ్చింది. పూజ, ఇది చూసావా? అతను ఫైల్ చూపిస్తూ ఉత్సాహంగా అన్నాడు. పూజ ఫైలు టక్కున మూసేసింది. ముందు మనం వెళ్ళాలి అంటూ గుర్తు చేసింది. ఇంతలో మళ్ళీ ఫోన్ మోగింది. అభిజిత్ తీశాడు. వాట్? అతని ముఖం ఆందోళనగా అయింది. ఎప్పుడు? ఎక్కడా? నేను ఇప్పుడే వస్తున్నాను అంటూ పెట్టేశాడు. ఏమైంది? అంది పూజ. ప్రభాకర్కి యాక్సిడెంట్ అయిందంట. బ్లడ్ ఎక్కించాలట. అతనిది నాది ఒకే గ్రూప్. పద వెళ్దాం. అభిజిత్ ప్లీజ్. నువ్వు లయన్స్ క్లబ్ వాళ్ళకి బ్లడ్ డొనేట్ చేసి 20 రోజులు కూడా కాలేదు. పూజ అతన్ని వారిస్తున్నట్లు అంది. ఏం పర్వాలేదురా. అతను గబగబా ఆమె చేయి పట్టుకొని అతనితో లాక్కెళుతున్నట్టే గుమ్మం దాటాడు. దారిద్ర్యరేఖకి దిగువగా ఉన్న కుటుంబాలు నివసించే వీధి అది. అక్కడ ఇళ్ళన్నీ ఇరుకుగా సందులు గొంతులు మధ్య ఈ మహానగరంలో ఈ మాత్రం జానడి జాగా దొరకటమే మహా అదృష్టం అన్నట్టు ఉన్నాయి. చిత్రంగా మెయిన్ సిటీలో మధ్యతరగతి వారు నివసించే వీధుల్లో పేరుకుపోయిన కుళ్ళి కంపు కొడుతున్న చెత్తా చెదారం అక్కడ మచ్చుక్కు కూడా లేవు. ఎవరింటి ముందు వారు జాగా శుభ్రంగా ఊడ్చి ఉంచుకోవటం ఆ బస్తీ అంతా నీటుగా అద్దంలా ఉంది. ఇరుకుగా ఉన్న ఆ సందుల్లో పిల్లలు వాననీటిలో ఆడుతున్నారు. అక్కడ పిల్లలతో పాటు కుక్కలు, మేకలు, ఆవులు సహజీవనం సాగిస్తున్నట్టు రోడ్డు మీద తిరుగుతున్నాయి. వీధిలో 4వ ఇంట్లో ఉన్న ఒకే ఒక గదిలో 60 సంవత్సరాల పైబడిన ఒక ముసలామె బకెట్లో ఉన్న తడి బట్టలు తీసి ఇంట్లోనే పైకి కట్టిన వాసం మీదకి ఆరవేయటానికి ఎగిరెగిరి ప్రయత్నం చేయటంతో కాలు పట్టు తప్పి వెనక్కి వెళ్ళకిల్లా దబ్బని పడింది. పడుతుండగానే అమ్మో సిద్ధు, చచ్చిపోయాన్రా అంటూ ఆర్తనాదం ఆవిడ గొంతులోంచి పెద్దగా వచ్చింది. గదికి పెరటి వైపు ఉన్న చిన్న వరండాలో కాలి వేలుకి తగిలిన దెబ్బని తడి బట్టతో శుభ్రంగా తుడిచి పట్టి వేస్తున్న సిద్ధార్థ ఆ పనిని వదిలేసి కంగారుగా గదిలోకి వచ్చాడు. అక్కడ వెళ్ళకెల్లా పడిన ఆమెను చూసి ఒక్కంగలో పరుగెత్తుకొచ్చి ఆమె భుజం చుట్టూ చేయి వేసి లేవదీశాడు. భయంతో ఆవిడకి ఆయాసం వచ్చింది. సిద్ధార్థ వెళ్ళి గ్లాస్తో నీళ్లు తెచ్చి ఆవిడ చేత తాగించాడు. నా ప్రాణం ఎక్కడ పోతుందోనని నా భయం. నేను చచ్చిపోతే నిన్ను చూసే దిక్కు లేదు కదరా. నువ్వు త్వరగా పెళ్లి చేసుకుంటే. అతని కళ్ళల్లో ఆవిడ పురాణానికి విసుగు. అతని కాలి కట్టు చూసింది. కాలివేలికి ఏమైందిరా అని ఆరా తీసింది. అతను జవాబు చెప్పలేదు. అల్మారా దగ్గరికి వెళ్ళి అక్కడ పాత చీర కట్టిన బుట్టని తీశాడు. అది బోర్లించాడు. అందులో నుంచి పాత జల్లెడ, సగం కాలిన కొవ్వొత్తులు, పాత చెప్పులు, చిల్లుపడిన 2 ఇత్తడి గిన్నెలు, మేజోళ్ళు, ఇంకా కొంత పనికిరాని సామాను నేల మీద దొర్లాయి. అతను వాటిలో నుంచి వెతికి ఒక హవాయి చెప్పు తీసి ఊడిన దాని స్ట్రాప్కి పిన్ పెడుతున్నాడు. గదిలో మూల అతను వదిలిన స్లిప్పర్స్ రంగు తెలుపైతే ఇది ఎర్రగా ఉంది. అతను రెండింటిని కాళ్ళకి వేసుకొని చూశాడు. ఏమిట్రా, చెప్పుపోయిందా? ముసలమ్మ అడిగింది. అతను జవాబు చెప్పలేదు. నేనిలా అరిచి చస్తుంటాను, ఒక్కదానికి జవాబు చెప్పవు. అతను ఆవిడ కేకలు పట్టించుకోలేదు. వెళ్ళి బుట్టలోకి సామానెత్తి దాన్ని పదిలంగా మూలకి పెట్టి పాత చీర కప్పాడు. అంకుల్. ఇంతలో గుమ్మంలోంచి పిలుపు వినిపించింది. అతను తిరిగి చూశాడు. అక్కడ 4-5 ఏళ్ల కుర్రాడు నిలబడి ఉన్నాడు. వాడి ఒంటికి బొడ్డు కిందకి జారుతున్న లాగు తప్ప చొక్కా లేదు. చంకలో పలక, పుస్తకం ఉన్నాయి. వాడు సిద్ధార్థ తిరిగి చూడగానే నవ్వాడు. వాడిని చూస్తున్న అతని ముఖంలోకి చిరునవ్వు వచ్చింది.
ఆ చిరునవ్వుతో అతని ముఖంలో అపురూపమైన కాంతి వచ్చి అతని ముఖంలో అసలు అందాలు ప్రజ్వలించినట్లయింది. లోపలికి రమ్మన్నట్టు కళ్ళతోనే ఆదేశించాడు. నువ్వింకా అన్నం తినలేదు, అప్పుడే వీడు తయారయ్యాడు. ఒరే ధర్మి, సిద్ధు అన్నం తినలేదు, నువ్వింటికి పో అని ముసలమ్మ కసిరింది. ధర్మి కళ్ళల్లోకి నిరాశ వెల్లువలా వచ్చేసింది. సిద్ధు వైపు చూశాడు. అతను అప్పటికే ముసలమ్మ వైపు కోపంగా చూశాడు. లేచి వెళ్ళి తన తువాలు తెచ్చి ధర్మి భుజాల చుట్టూ కప్పి తన గది లోపలికి తీసుకొచ్చాడు. ఇద్దరూ చాప మీద కూర్చున్నారు. సిద్ధార్థ పుస్తకం తీశాడు. సిద్ధు, అన్నం తిని వెళ్ళరా, ముసలమ్మ అరిచింది. నానమ్మ, ఇప్పుడు ఆకలి లేదు, తర్వాత తింటాను, అతను జవాబు చెప్పాడు. ఆ మాటలు తుంచినట్టే ఉన్నాయి. ఏం తింటావు? అలా వదిలేస్తే వారానికి 5 రోజులు పస్తే అన్నం తిని వెళ్ళవచ్చుగా. ఆ వెధవకి పడుకోవటానికి ఇంట్లో చోటు లేదు, అందుకని పుస్తకం చంకనేసుకొని మన ఇంటికి తయారవుతాడు. అది వాళ్ళమ్మ జానతనం, మనదేమన్నా రాజభవంతా? ఇంటామే వీడిని చూసి అద్దె పెంచమంది. ఎందుకు అనదు, ఇద్దరం అని చెప్పాను. ముగ్గురమైతే ఊరుకుంటుందా? తినటానికే లేక చస్తున్నాం, అద్దె పెంచగలిగితే ఇవ్వగలమా? ఈ ధర్మిగాడు ఒకడు దాపరించాడు నీకు, నువ్వు వాడి మీద ఈగ వాళ్ళనివ్వవు. సిద్ధార్థ లేచి వెళ్ళి గది తలుపులు మూసేసి వచ్చాడు. ధర్మి అప్పటి వరకు ఆవిడ కేకలకి భయంగా పెద్దవైన కళ్ళతో చూస్తున్నాడు. సిద్ధార్థ వెళ్ళిపోమంటాడేమోననే సంశయం వాడి ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. సిద్ధార్థ మళ్ళా చిరునవ్వు నవ్వాడు. దయ, ప్రేమ ఉన్న నిండైన నవ్వు అది. ఆ నవ్వు చూడగానే ధర్మి రిలాక్స్ అయినట్టుగా కళ్ళని పుస్తకంలోకి తిప్పాడు. సిద్ధార్థ పాఠం చెబుతున్నాడు. అతని మాటలు లలితంగా ఉన్నాయి. చిన్నారి ధర్మికి ఏ విధంగా అయితే అర్థమవుతుందో అంత సులభమైన భాషలో చెబుతున్నాడు. ఇంతలో తలుపు ధడా ధడా బాదుతూ, సిద్ధు, నువ్వు అన్నం తిని వెళ్తావా వెళ్ళవా? నీకోసం నేను కూర్చున్నాన్రా. పొద్దున్న పచ్చి మంచినీళ్ళు తాగకుండా ఇంట్లోంచి వెళ్ళి సాయంత్రం వచ్చావు. రాత్రి 7 గంటలైంది. వీడిని ముందేసుకుని కూర్చున్నావు. నాకంటే ఆ వెధవగాడు నీకు ఎక్కువ అన్నమాట. ఆవిడ అరుస్తూ సాధించేస్తోంది. సిద్ధార్థ నిస్సహాయంగా చూశాడు. పుస్తకంలో పాఠం చూపించి, ధర్మి, నువ్వు ఇది రాస్తూ ఉండు, నేనిప్పుడే అన్నం తిని వచ్చేస్తా, నానమ్మ ఊరుకోదు అని చెప్పాడు. ధర్మి తల ఊపాడు. సిద్ధార్థ లేచి ధడాలన తలుపు తీశాడు. ఆవిడ ఇంకా ఏదో అంటూనే ఉంది. అతను అది కాస్త కూడా పట్టించుకోలేదు. సరాసరి వంట సామాను పెట్టిన చోటుకు వెళ్ళి పీట వాల్చుకొని కూర్చున్నాడు. ఆవిడ వచ్చి సిద్ధు కంచెల్లో వడ్డించి తను వడ్డించుకుంటూ, ఉన్నదొకటే మంచి తువాలు నీకు, అది ఆ వెధవకి కప్పావేమిటి అంటూ నిలదీసింది. ఆ అడగడంలో అసహనం, చిరు ఆగ్రహం ప్రతిధ్వనిస్తున్నాయి. కూటికి గతలేని వెధవకి రాజభోగం మన ఇంట్లో, కోపంగా అంది. కూటికి లేని వాళ్ళంతా వెధవలైతే మనం కూడా వాళ్ళల్లో ఒక్కళ్ళమేగా అన్నాడు. నువ్వు ఎప్పుడూ ఇలాగే నా నోరు ముయిస్తావు అన్నం పెడుతూ అంది. సిద్ధార్థ చేయి చాచి అన్నం వద్దని వారిస్తుంటే అతని భుజాల చుట్టూ కప్పుకున్న చిరిగిన తువ్వాలు జారిపోయింది. అతని ఒంటికి షర్టు లేదు. అది చూడగానే ఆవిడ కళ్ళల్లో బాధ సుళ్ళు తిరిగింది. ఉన్నది ఒక్కటే షర్టు, అది ఇంటికి రాగానే విప్పి తువ్వాలు కప్పుకుంటాడు. బయట నుంచి వానగాలి చల్లగా వస్తుంది. ఈ దరిద్రం పోయేదెప్పుడో. ఆవిడ అలా కూర్చుండిపోయింది. సంవత్సరాలు గడుస్తున్నా బాధలు అనే జలగలు తమని వదలడం లేదు. సిద్ధార్థ చెయ్యి కడుక్కున్నాడు. తినడం అప్పుడే అయిపోయిందా
ఆశ్చర్యంగా బుగ్గన చేయి పెట్టుకుంది. సిద్ధు, బయట నుంచి పిలుపు వినిపించింది. సిద్ధార్థ తువ్వాలు పూర్తిగా కప్పుకున్నాడు. బట్టతలతో చామర ఛాయగా ఉన్న 50 సంవత్సరాల ఆయన లోపలికి వచ్చాడు. ఆయనను చూడగానే సిద్ధార్థ స్టూలు తెచ్చి వేశాడు. ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చావా అడిగాడు. సిద్ధార్థ ముఖంలో సీరియస్నెస్ వచ్చింది. తల ఊపాడు. ఏమన్నారు? నాకేం చెప్పలేదు. ఒక రైటప్ అడిగారు, వ్రాసి ఇచ్చాను. మా బావమరిదితో ఈ ఉద్యోగం నీకు ఇప్పించమని గట్టిగా అభిజిత్ గారికి చెప్పిస్తానులే. అతను తలెత్తాడు. ఆ కళ్ళల్లో చిరాకు, చిరుకోపం స్పష్టంగా కనిపిస్తున్నాయి. వద్దు అన్నాడు. వద్దా? ఈ రోజుల్లో రికమెండేషన్ లేకుండా ఉద్యోగాలు వస్తాయా? బాగా చెప్పావయ్యా బసవయ్యా, ముసలమ్మ అందుకుంది. అయినా నువ్వు వాడినెందుకు అడుగుతావు? నువ్వు చేసే సాయం చేయమని చెప్పానుగా. సిద్ధు నానమ్మ వైపు అసహనంగా చూశాడు. బసవయ్యకి ఆ చూపుల వేడి అర్థమైంది. సరే సరే, వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఏం లేదు సిద్ధు, వీళ్ళైతే మంచివాళ్ళు, తెలిసిన వాళ్ళు. ఆయన గారి భార్య పూజమ్మ గారు కూడా చాలా గొప్ప వ్యక్తి. అంత డబ్బున్నా కాస్తంత కూడా గర్వం లేదు. వర్కర్స్ కుటుంబాల కోసం ఎంతో సాయం చేస్తుంది. ఆమె నాకు కూడా తెలుసు. సిద్ధార్థ మాట్లాడకుండా చెక్కిన శిల్పంలా నిలబడ్డాడు. ఏదో నీ దయ వల్ల మాకు సాయం జరిగితే నీ పేరు చెప్పుకొని కడుపు నిండా వాడు నేను అన్నం తింటాం. నువ్వే దేవుడివి అనుకొని రోజు దండం పెడతాను బసవయ్యా అంది ముసలమ్మ. అయ్యయ్యో, అంత మాట అనకండమ్మా. సిద్ధార్థకి ఆ మాటలు రవ్వంత కూడా నచ్చలేదని తెలిసి వారించాడు. జయ కనిపించడం లేదేమిటి? ఆవిడ ఆరా తీసింది. మా అమ్మ దగ్గరికి వెళ్ళింది, పంపమని. ఆవిడ ఒకటే గొడవ. అలాగా. సిద్ధార్థ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను పూర్తిగా గదిలోకి వెళ్ళిపోయే వరకు తల తిప్పి అటే చూసింది. తర్వాత వెంటనే తల ఇటు తిప్పి కంఠం తగ్గించి, మీరు వాడి మాటలు అస్సలు పట్టించుకోవద్దు. చెప్పానుగా, వాడు మీ జైకి కాబోయే భర్త. వాడి భవిష్యత్తు మీ చేతిలో పెట్టేశాను. ఇక మీ ఇష్టం. ఏం ఉద్యోగం వేయిస్తారో అంతా మీ అమ్మాయికే సుఖం అంది. అలాగే పెద్దమ్మగారు, అందుకేగా ఈ తాపత్రయం. ఈ కంపెనీ చాలా మంచిది. అక్కడ ఉద్యోగం అంటేనే గౌరవం మాకు. నా తిప్పలేదో నేను పడతానులేండి. అవసరమైతే మా వాడికి 1000-2000 లంచం ఇస్తాను. ఈ రోజుల్లో డబ్బుకి దొరకనిది లేదు. అవునవును, మీ కడుపు చల్లగా ఆ పని చేయండి. వెళ్తాను పెద్దమ్మగారు. అవును, ఆయన ఆగాడు. ఎందుకండి ఆ ధర్మీగాడిని మీ ఇంటికి రానిస్తారు? వాళ్ళమ్మ మంచిది కాదు అని చెప్పానుగా. నేను మొత్తుకుంటున్నాను, మానిపించేస్తానులేండి. ఆ మాట వాగ్దానం ఇస్తున్నట్లుగా ఉంది. ఆవిడకి ఆ క్షణంలో ఆ ధర్మీగాడిని రెక్క పుచ్చుకొని ఈడ్చుకెళ్ళి బయటకి గిరాటి వెయ్యాలని ఉంది. ఈయనకి వాడి తల్లికి పడదు. ఈయన సమర్థుడు, ఉద్యోగం ఇప్పిస్తానంటుంటాడు. సిద్ధుకేమో ఆ ధర్మీగాడి మీద ప్రేమ. ఆవిడ ప్రాణం అతలాకుతలమవుతోంది. సిద్ధార్థ గదిలోకి వచ్చేసరికి ధర్మి ముడుచుకొని చాప మీద పడుకొని నిద్రపోతున్నాడు. అతనికి పిల్లి కోనలా ఉన్న వాడిని చూస్తే జాలేసింది. దుప్పటి తెచ్చి వాడికి కప్పాడు. వెళ్ళి తన పరుపు మీద కూర్చున్నాడు. అల్మారాలో ఉన్న పుస్తకం తీసి తెచ్చుకొని చదువుకోసాగాడు. అది చదువుతున్న కొద్దీ అతని ముఖం విప్పారింది. కళ్ళు ఆనంద సరస్సులుగా మారుతున్నాయి. చదివిన పేజీనే తిప్పి తిప్పి మళ్ళీ మళ్ళీ చదువుతున్నాడు. చాలాసేపు అయిన తర్వాత నానమ్మ ఆ గదిలోకి వచ్చింది. గదిలో చాప మీద దుప్పటి చక్కగా కప్పుకొని ధర్మీ నిద్రపోతున్నాడు. కాస్త అవతలగా పరుపు మీద దుప్పటి లేకుండా
సిద్ధార్థ నిద్రపోతున్నాడు. ఆవిడకి ఒళ్ళు మండిపోయింది. పెదవుల మధ్య నుండి శబ్దం రాకుండా ధర్మీని తిట్టి శాపనార్థాలు పెట్టింది. దుప్పటి విసురుగా లాగి తీసుకువెళ్ళి మనవడికి కప్పింది. నిద్రపోతున్న సిద్ధార్థ ముఖం ప్రేమగా చూస్తూ, నిన్ను జైకిచ్చి చేస్తే ఇక నా ప్రాణం పోయినా పర్వాలేదురా. చేతులు చెంపలకి ఆనించి మెటికలు విరుస్తూ అనుకుంది.